అందరికీ నమస్కారం. థ్యాంక్ యూ వెరీ మచ్. కొంచెం ఆలస్యంగా మొదలైన మా ప్రెస్ కాన్ఫరెన్స్లో ముఖ్య అంశం జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు రేపటి రోజున పశ్చిమ గోదావరి జిల్లాలో ఆత్మహత్య చేసుకున్న కౌలు రైతులకి ఒక భరోసా నింపడానికి కోసం రాష్ట్ర వ్యాప్తంగా జనసేన పార్టీ తరఫున బాధిత కుటుంబాలని పరామర్శించి ప్రతి కుటుంబానికి ₹1,00,000 ఆర్థిక సాయం జనసేన పార్టీ తరఫున మా పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు అందిస్తారు. ఆయనకి ఘన స్వాగతం. ముందుగా మన టోల్గేట్ దగ్గర నాయకులందరూ కూడా కలిసి అక్కడి నుంచి మొదటి చెక్ పంపిణీ కార్యక్రమం విజయరాయ్ అనే గ్రామం దగ్గర, దాని తర్వాత ధర్మాజిగూడెం, దాని తర్వాత లింగపాలెం, చివరికి చింతలపూడి చేరుకుని ఇక్కడ ఒక రచ్చబండ కార్యక్రమం ఏర్పాటు చేసి సుమారు 41 కుటుంబాలకి ఈ జిల్లా నుంచి ఎవరైతే కౌలు రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారో వాళ్ళందరికీ కూడా పవన్ కళ్యాణ్ గారు ₹1,00,000 ఆర్థిక సాయం అందిస్తారు. ఈ సందర్భంలో ప్రజలందరి దృష్టికి మేము తీసుకెళ్లాల్సిన 2-3 ముఖ్య అంశాలు ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర సందర్భంలో ప్రతి ఇంటికి తిరిగి ఆయన ముద్దులు పెట్టుకున్న సందర్భం మీ అందరికీ గుర్తు చేస్తున్నాను. కౌలు రైతుని పూర్తి స్థాయిలో ఆదుకుంటామని, ఆత్మహత్య చేసుకునే ప్రతి రైతు కుటుంబానికి ప్రభుత్వం నుంచి తక్షణ ఆర్థిక సాయంగా ₹7,00,000 అందిస్తాం అనేది. రెండో విషయం, స్థానికంగా ఉన్న రెవెన్యూ అధికారులు, పోలీసు యంత్రాంగం అందరూ కూడా వచ్చి ఆ కుటుంబాన్ని పరామర్శించి 24 గంటల లోపే ఎవరి దగ్గరైతే వీళ్ళు అప్పులు తీసుకున్నారో వాళ్ళని పిలిపించుకొని వన్ టైం సెటిల్మెంట్ చేసేటట్టు ఒక నిబంధన. మూడో అంశం, ఈ కుటుంబానికి కౌన్సిలింగ్ ఇచ్చి అధైర్యపడకుండా ఉండడానికి కోసం, భవిష్యత్తులో వాళ్ళ బిడ్డలకి ఉన్నత చదువులు చదువుకోవడానికి కోసం అన్ని విధాలుగా ఆదుకుంటామని ప్రభుత్వం నుంచి భరోసా కల్పించాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వ యంత్రాంగం పైన ఉంది. ఎన్నుకోబడ్డ శాసనసభ్యులు, ప్రజాప్రతినిధులపై కూడా ఖచ్చితంగా ఉంది. అయితే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినప్పటి నుంచి ఈ రోజు వరకు మాకున్న సమాచారం, మేము సేకరించిన లెక్కలు జిల్లాల వారీగా ఆర్టీఐ ద్వారా మేము జిల్లా ఎస్పీల దగ్గర తీసుకున్న సమాచారం చాలా ఆశ్చర్యం కలిగించింది. అన్నపూర్ణ లాంటి ఉభయ గోదావరి జిల్లాలోనే 87 ఆత్మహత్య చేసుకున్నారు. చాలామందికి ఇందులో వాళ్ళకి నష్టపరిహారం అందలేదు ప్రభుత్వం నుంచి. తూర్పుగోదావరి జిల్లాలో, పశ్చిమ గోదావరి జిల్లాలో ప్రత్యేకంగా వెనుకబడిన తరగతుల వాళ్ళకి, బలహీన వర్గాలు చెందిన వాళ్ళకి ఎవరిని కూడా ప్రభుత్వం నుంచి వచ్చి కనపడి పరామర్శించిన దాఖలాలు ఈ 3 సంవత్సరాల నుంచి లేవు. కొంతమందికి మాత్రం ఇచ్చారు. వాళ్ళకు కూడా ఏంటంటే స్థానికంగా ఉన్న వైఎస్ఆర్సీపీ నాయకులు వెళ్ళి వైఎస్ఆర్ బీమా పథకం కింద నమోదు చేసుకుంటే మీకు ₹2,00,000 ఆర్థిక సాయం ఇస్తామని రకరకాల ప్రలోభాలకి వాళ్ళు గుర్తు చేసి పాపం ఇబ్బందిలో ఉన్న కుటుంబానికి పూర్తి స్థాయిలో మాత్రం ప్రభుత్వం నుంచి న్యాయం జరగలేదు. ఈ రోజు వరకు ప్రాథమికంగా మా దగ్గర ఉన్న లెక్కలు సుమారు 3,000 మంది రైతాంగం జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినప్పటి నుంచి ఇప్పటివరకు మన రాష్ట్రంలో ఆత్మహత్యలకు పాల్పడ్డారు. 2019లో 1,019 మంది, 2020లో 899 మంది. ఈ సంవత్సరం లెక్కలు వాళ్ళ జాగ్రత్తలు పడి బయటికి రాకుండా ప్రయత్నం చేస్తున్నారు. మేము పర్యటిస్తున్నప్పుడు క్షేత్రస్థాయిలో నిన్న గోవింద్ గారికి 2 రైతులు వచ్చారు. నేను మొన్న గుంటూరు జిల్లాలో పర్యటిస్తుంటే 5 ఆత్మహత్యలు ఇంకా నమోదు కానివి మా దృష్టికి వచ్చినాయి. ఇటువంటి పరిస్థితుల్లో పవన్ కళ్యాణ్ గారు జిల్లాల వారీగా పర్యటిస్తూ మన అనంతపురం జిల్లాలో సుమారు 170 మంది కౌలు రైతులు ఆత్మహత్య చేసుకుంటే మొదటి విడత భాగంగా 30 మందికి పవన్ కళ్యాణ్ గారు ₹1,00,000 చొప్పున ఆర్థిక సాయం ఆ రోజు అందించారు. రేపటి రోజు కూడా జనసేన పార్టీ తరఫున మా నాయకులందరూ కూడా జిల్లా మొత్తం నుంచి అందరు కదిలి వచ్చి వాళ్ళు కూడా మా వంతు మేము సాయం అందిస్తాం, ప్రతి కార్యక్రమంలో కూడా పవన్ కళ్యాణ్ గారు వెంట ఉంటామని ఒక చక్కటి నిర్ణయంతో ఈ కార్యక్రమం విజయవంతం చేయడానికి ప్రతి ఒక్కరు కృషి చేస్తున్నారు. మీ అందరికీ తెలుసు, పవన్ కళ్యాణ్ గారు అందరికన్నా ముందు అడుగేసి
వీళ్ళకి న్యాయం చేయాలి. ఇన్ని రోజుల నుంచి వాళ్ళు ఇబ్బంది పడుతుంటే కుటుంబాలు చితికిపోయినాక కనీసం బిడ్డలను చదివించుకునే పరిస్థితి లేని పక్షంలో వాళ్ళకి 5 కోట్ల రూపాయలు ఆయన సొంత నిధుల నుంచి ఈ కార్యక్రమానికి ఆయన కేటాయించి ఒక మంచి ఉద్దేశంతో రైతాంగంలో భరోసా నింపడానికి కోసం చేస్తున్న ప్రయత్నం. దయచేసి ప్రభుత్వ పెద్దలు నేను కోరుకునేది, వైఎస్ఆర్సీపీ నాయకులు నేను కోరేది, రైతు పక్షపాతి అని మీరు చెప్పారు, రైతుకు అండగా నిలబడతా అని మీరు హామీ ఇచ్చారు. కానీ ఈ రోజున చేతులు దులుపుకునే విధంగా 1,00,000 రూపాయలు వాళ్ళ ఖాతాలో వేసేసి త్వరలోనే వస్తాయని ఒక అభూత కల్పన సృష్టిస్తున్నారు వీళ్ళు. మీలో నిజాయితీ ఉంటే ఈ 41 మంది ఎవరైతే రేపు మన జిల్లాలో రేపు పవన్ కళ్యాణ్ గారు 1,00,000 రూపాయలు ఇవ్వబోతున్నారు, ప్రతి కుటుంబానికి 7 లక్షల రూపాయలు ఖచ్చితంగా వీళ్ళు వాళ్ళ బ్యాంక్ ఖాతాలో తక్షణమే అందించాలి. కొంతమందికే ఇస్తున్నారు. ఎవరైతే పవన్ కళ్యాణ్ గారి వాళ్ళ ఇంటికి వెళ్ళి పరామర్శిస్తారని నిర్ణయించుకున్నారో ఆ పేర్ల కోసం తహతాలాడుతూ జిల్లా అధికారులందరూ కూడా ఎవరినైతే పవన్ కళ్యాణ్ గారు స్వయంగా పోయి పరామర్శించి వాళ్ళ ఇళ్ళకి వెళ్తున్నారో వాళ్ళకి మాత్రం 7 లక్షల రూపాయలు ఆర్థిక సాయం అందిస్తున్నారు. అందరినీ సమానంగా చూడాలి. ప్రతి ఒక్కరికి 7 లక్షల రూపాయలు ప్రభుత్వం ఇవ్వాలి. అది వాళ్ళ బాధ్యత. వాళ్ళు ఇచ్చిన చట్టం, వాళ్ళు ఇచ్చిన జియో నంబర్ 43, జియో నంబర్ 102 ప్రకారంగా తక్షణ ఆర్థిక సాయంగా జిల్లా కలెక్టర్ గారు 7 లక్షల రూపాయలు ఇమీడియట్గా వాళ్ళకి అందించాలి. ఆ పరిస్థితులు మాకు ఎక్కడ కూడా కనపడడం లేదు. అందుకనే రైతాంగం తరఫున దయచేసి మీరు ఎవరు కూడా అధైర్యపడబాకండి, మీకు భరోసా కల్పిస్తాం. ఈ ప్రభుత్వం చేస్తున్న మోసాన్ని అండగట్టడానికి మేము కూడా మిమ్మల్ని ఒక కుటుంబంగా మేము భావించి ఆ ధైర్యం నింపడానికి కోసం పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీ తరఫున ఈ కార్యక్రమం రేపు నిర్వహించబోతున్నాం. దయచేసి అందరూ సహకరించండి. ఇది రైతాంగానికి సంబంధించిన కార్యక్రమం. ఎంతో గొప్పగా చెప్పుకుంటాం మన జిల్లాల్లో ఆదర్శవంతంగా ఉండే రైతులు ఇక్కడ కష్టపడి డ్రిప్ ఇరిగేషన్ చేసుకునే వాళ్ళు గతంలో అప్పుడు సబ్సిడీ ఉండేది, అది ఎత్తేసారు. ఈ రోజున పామ్ ఆయిల్కి ఎక్కడ కూడా ప్రభుత్వం నుంచి సబ్సిడీలు లేవు. ఇక్కడ బోర్లు వేసుకుంటున్నారు, ఎంతోమంది నష్టపోతున్నారు. వీటన్నిటి కూడా ప్రభుత్వం నుంచి రైతాంగాన్ని కాపాడే విధంగా ఒక సహాయ కార్యక్రమం చేయాలి. రైతు భరోసా కేంద్రాలని చెప్పి 6,000 కోట్ల రూపాయలు కొల్లగొట్టారు. అదే 6,000 కోట్ల రూపాయలు ఈ రైతులకి ఇచ్చి ఉంటే ఎవరు కూడా ఆత్మహత్యకు పాల్పడరు. ఈ రోజుకి కూడా నిన్న కూడా కొన్ని ఆత్మహత్యలు జరిగినాయి రాష్ట్రంలో, చాలా బాధాకరం. అవి కూడా ఎటువంటి జిల్లాల్లో, గుంటూరు జిల్లాలో, తూర్పుగోదావరి జిల్లాలో, పశ్చిమ గోదావరి జిల్లాలో ఇటువంటి ప్రాంతాల్లో కూడా ఆత్మహత్యలు జరుగుతున్నాయంటే ఎంతో ఆవేదనతోటి పవన్ కళ్యాణ్ గారు ప్రజల కోసం ముందుకు వచ్చారు. సార్, ధర్మాజిగూడెం దగ్గర R&B రోడ్డు తవ్వి పవన్ కళ్యాణ్ పర్యటన అడ్డుకునే ప్రయత్నం చేస్తుంది అధికార పార్టీ ఒక ప్రచారం నడుస్తుంది. అంటే ఇందాక మేము చింతలపూడికి వస్తున్నప్పుడు మధ్యాహ్నం 2ంటికి కూడా గోవింద్ గారి ఇంటి నుంచి అటు వెళ్ళారు. అప్పుడు మాత్రం రోడ్డు కార్యక్రమం ఎక్కడ జరగడం లేదు. సడన్గా గుర్తుకొచ్చింది వీళ్ళు రోడ్డు బాగు చేయాలని. ఒక జేసీబీ తీసుకొచ్చి రోడ్డు తవ్వేస్తున్నారు. దాన్ని మేము ఆగి ఆ కాంట్రాక్టర్ గారిని ప్రశ్నించి, దయచేసి రేపటి రోజు ఈ కార్యక్రమం ఉంది కాబట్టి ఇంత అద్భుతమైన ఆలోచన ఎందుకు వచ్చిందని మేము అడిగాం. సో పవన్ కళ్యాణ్ గారి పర్యటన సందర్భంగా వందల సంఖ్యలో కార్లు వస్తాయి, వేల సంఖ్యలో మన నాయకులు, కార్యకర్తలు, రైతులు అందరూ పాల్గొంటారు, మహిళలు. ఎవరిని ఇబ్బంది పెట్టకుండా 2 రోజులు మీరు ఈ పని కార్యక్రమం విరమించుకుంటే బాగుంటుందని మా పెద్దలందరూ ఆయనకి సూచించారు. మరి ప్రభుత్వంలో ఎవరు వీళ్ళకి ఇటువంటి అద్భుతమైన ఆలోచన వచ్చి ఈ కార్యక్రమం ప్రారంభించారో మాకు తెలియదు. కానీ రేపు పొద్దున మన కార్యక్రమం ఉందన్నప్పుడు ఇప్పుడు 4:30కి హుటాహుటిన జేసీబీ తీసుకొచ్చి రోడ్డు ఒక 50 మీటర్ల తవ్వేశారు. సో అది చాలా పొరపాటు, అర్థం చేసుకోవాలి. ఎందుకంటే ప్రజాస్వామ్యంలో మనం ఇటువంటి కార్యక్రమాలు చేస్తున్నప్పుడు ప్రజల కోసం, ప్రజల సంక్షేమం కోసం, ఆయన అంత మంచి ఉద్దేశంతో పవన్ కళ్యాణ్ గారు ఇంత దూర ప్రయాణం చేయడానికి వస్తుంటే రోడ్డు తవ్వుకోవాల్సిన దౌర్భాగ్యమైన పరిస్థితి ఎందుకు వచ్చిందో మరి మాకు అర్థం కావడం లేదు. సమాచారం లోపం ఉంటే తెలుసుకోవాల్సిన బాధ్యత వాళ్ళపైన కూడా ఉంది. కాబట్టి ఇటువంటి అంశాల గురించి మనం బాధపడాల్సిన అవసరం లేదు. కానీ చాలామంది ప్రజలు కూడా ఎన్నో ఇబ్బందులకు గురవుతున్నారు. ఈ బెదిరింపులు, వీళ్ళు చేసే అసత్య ప్రచారాలు మానుకోవాలి. ప్రజల కోసమే మనం ప్రభుత్వంలో ఉండాలి. సార్, కౌలు రైతుల కుటుంబాలని స్థానిక నేతలు బెదిరిస్తున్నారు. జనసేన నేత పవన్ కళ్యాణ్ కలవకుండా, లేకపోతే వారిని కలవద్దు ఊరెళ్ళమని, అట్లే అవి ఏమైనా మీ దృష్టికి వచ్చినాయి? జరిగినాయండి, ఆ సంఘటనలు జరిగినాయి, ఖచ్చితంగా జరిగినాయి. సార్, ఇందాకే ఒకటి మాకు మెసేజ్ వచ్చింది సార్. ఏమనంటే కౌలు రైతుల మీటింగ్లో సచివాలయం, గ్రామ సచివాలయాల్లో ఏర్పాటు చేస్తున్నారు. రేపు 10 గంటలకి మీట్ అవ్వాలి అని మాకు మెసేజ్లు ఫార్వర్డ్ చేశారు.
ఈ దాష్టికాలు ఎన్ని రోజులు చేస్తారు చెప్పండి? 3 సంవత్సరాలు అయిపోయింది. పరిపాలన మీద ఏ మాత్రం పట్టులేదు ఈ ముఖ్యమంత్రికి. చిన్న చిన్న ఆలోచనలతో బతుకుతున్నాడు ఆయన. పవన్ కళ్యాణ్ గారి కార్యక్రమం ఎట్లా అడ్డుకోవాలో అనే అంశంపైనే వీళ్ళ సమయం అంతా వెచ్చించి వృధా చేసుకుంటున్నారు. కౌలు రైతులు, రైతాంగం, వాళ్ళకి కనీస మద్దతు ధర, వాళ్ళకి గిడ్డంగుల గురించో, వాళ్ళ మార్కెటింగ్ గురించో, వాళ్ళకి ఇవ్వాల్సిన సబ్సిడీ గురించో, రైతు భరోసా ఎందుకు మీరు కేవలం కొంతమందికే ఇస్తున్నారు? రైతు భరోసాకి కులాలకి ఏం సంబంధం? కులాలతో ఏం సంబంధం? రైతు భరోసా, రైతు అంటే రైతే కదా, కష్టపడి బతికే రైతు. మనం ఆలోచించాల్సింది, సమాజంలో ఈ విధంగా మనం ఉండగలుగుతామా? ఎందుకు అక్కడ కష్టపడి కౌలు రైతు ఎవరున్నారు చెప్పండి? కాపు కులస్తులు ఉన్నారు, రెడ్డి కులస్తులు ఉన్నారు, కమ్మ కులస్తులు ఉన్నారు, అందరూ ఉన్నారు. అన్ని కులాలకు సంబంధించిన వాళ్ళు పాపం కష్టపడి 1 ఎకరం 2 ఎకరాలు తీసుకుని వాళ్ళు సాగు కోసం వాళ్ళు కష్టపడుతుంటే కుటుంబాన్ని బతికించుకోవడానికి అక్కడ మీరు కులం తీసుకొచ్చి రైతు భరోసా కార్యక్రమం ఇవ్వకపోవడం ఏంటి? సార్ ఇప్పుడు మీరు ఓన్లీ కౌలు రైతుల మీదే ఇట్లాగా ఐడెంటిఫై చేసి వాళ్ళకి కొంత కాంట్రిబ్యూషన్ చేస్తారు కదా, మామూలుగా మరి మిగిలిన రైతులు ఉంటారు కదా, కౌలు రైతులు కాకుండా చెప్తాను మీకు, దాని లాజిక్ చెప్తాను మీకు. అదేంటంటే గతంలో కాంగ్రెస్ ప్రభుత్వంలో ఆ రోజు కౌలుదారు కోసం చక్కటి చట్టం తీసుకొచ్చి కార్డులు ఇచ్చారు వాళ్ళకి. ఆ కార్డుల ద్వారా చాలామందికి ప్రభుత్వం నుంచి సబ్సిడీలు కానివ్వండి, రుణాలు కానివ్వండి, వాళ్ళు కష్టపడి సాగు చేసుకుని పండించుకున్న సరుకు ప్రభుత్వం నుంచి కొనుగోలులో ఇబ్బంది ఉండేది కాదు. ఈ రోజున ఈ మహానుభావుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఒక కొత్త కార్యక్రమం తీసుకొచ్చి కంపల్సరీగా ఆ భూమి యాజమాన్యం దగ్గర నుంచి 11 నెలల రెంటల్ అగ్రిమెంట్ తీసుకురావాలని ఒక నిబంధన పెట్టారు. ఏ రైతు కూడా ఆ సంతకం చేయరు, ఎందుకంటే వాళ్ళకు భయం ఉంటుంది. ఆ సంతకం ఉంటేనే ఈ కౌలు రైతుకి కష్టపడి పండించిన ధాన్యం కానివ్వండి, సరుకు కానివ్వండి అమ్ముకునే పరిస్థితి. ఈ క్రాప్లో కూడా నమోదు చేసుకోవడం లేదు. ₹1 సబ్సిడీ ప్రభుత్వం నుంచి రావడం లేదు. పంట నష్టం కూడా రావడం లేదు వాళ్ళకి. ఇవన్నీ మేము గుర్తించి ముందుగా మన బాధ్యతగా మనం ఒక ప్రతిపక్ష పార్టీగానే కాదు, సమాజంలో మనం కష్టపడి ప్రజల్ని జాగ్రత్తగా కాపాడాల్సిన బాధ్యత మనకు ఉంది. కాబట్టి పవన్ కళ్యాణ్ గారు అందరికన్నా ముందు ఆదర్శవంతంగా ఓ నిర్ణయం తీసుకుని, ఇది ఇప్పటి నుంచి కాదు, ఆయన ఎన్నికల ముందు నుంచి కూడా ఆయన కౌలు రైతుల గురించి ప్రస్తావిస్తూనే ఉన్నారు. కాబట్టి కౌలు రైతులకి అండగా నిలబడదాం. మొదటి స్టెప్ మనం తీసుకోవాల్సింది ఈ కుటుంబాన్ని కాపాడడానికి కోసం అనే నిర్ణయంతో మేము ముందుకు వచ్చాం. రైతాంగం కోసం మీరు మొన్న చూసారో, మేము ఇప్పటంలో మేము జరుపుకున్న సభలో చాలా స్పష్టంగా పవన్ కళ్యాణ్ గారు చెప్పారు, రైతాంగాన్ని ఏ విధంగా కాపాడుతాం. ఖచ్చితంగా మాకు ప్రణాళిక ఉంది. ఈ రాష్ట్రాన్ని ఒక చక్కటి, గతంలో ఏ విధంగా అన్నపూర్ణ విధంగా ఒక జిల్లా ఉండేదో ఆ విధంగా మన జిల్లాలన్నింటినీ కూడా సస్యశ్యామలంగా చేసే బాధ్యత జనసేన పార్టీ తీసుకుంటాం. కన్ఫ్యూజ్ అయిపోతాం 2-3 సబ్జెక్టులు. విద్యుత్ ఛార్జీల సంగతి దేవుడి గారికి అసలు కరెంట్ ఇస్తే కదా మనకి, అవునా కదా చెప్పండి? గంటలు కోతలు చేసేసి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.